శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం 13వ తారీఖు డిసెంబర్ నెల 2023 సంవత్సరం నుండి 12వ తారీఖు జనవరి 2024 సంవత్సరం మధ్యలో జరిగే మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నక్షత్ర పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉండడం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం కోసం మరి ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, సత్యనారాయణమూర్తి ఏ రూపంలో ఉన్నా అలాగే విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామికి తులసిమాల, తులసి దళాలు సమర్పించి అర్చనాది అభిషేకాలు పూజలు చేసుకోవడం, విష్ణు సహస్రనామం లేదా గోవిందనామాలు లేదా రామరక్షా స్తోత్రం లాంటివి చదువుకోవడం వల్ల కంపల్సరిగా ఈ కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావం నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో. కావున కంపల్సరిగా ఈ రాశి వారు ఈ నెలంతా కూడా నియమంగా ఉండడం, వీలైతే ఏదో ఒక దీక్ష స్వీకరించడం, అది హనుమాన్ దీక్ష కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీక్ష కానీ చేసుకోవడం, లేదంటే ప్రతి శనివారం నియమంగా ఉండి శనివారం వ్రతాన్ని చేసుకున్నా సరే ఈ జాతకులకి మంచి ఫలితం వచ్చి అటు బుధగ్రహ అనుగ్రహం, అటు శుక్రగ్రహ అనుగ్రహం, మరి గురు శని గ్రహాల అనుగ్రహం పొందితే మంచి ఫలితాలు పొందే అవకాశం. సాధారణంగా మరి కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావం వల్ల చాలా అవకాశాలు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం, వీళ్ళకన్నా అర్హత తక్కువ ఉన్న వాళ్ళకి పదవులు కానీ విజయం కానీ ఉద్యోగాలు కానీ రావడం, వీళ్ళని కొద్దిగా అవహేళన చేసినట్టుగా చిన్నబుచ్చినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది, అవమానపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మరి దైవ బలంతో మీరు విజయాన్ని సాధించవచ్చు. కర్కాటక రాశి వారు ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు చేస్తే పూర్తిగా సొంత ప్రయత్నం అన్నా చేయాలి, లేదా పూర్తిగా భగవంతుడి మీదన్నా ఆధారపడాలి. రెండు రకాలుగా చేసిన సగం సగం, లేదంటే ఎవరి మీదన్నా ఆధారపడినా 100% కూడా మీ పనులు జరగవు. చేస్తే సొంతంగా చేసుకోండి, లేదా పూర్తిగా దైవం మీద భారం వేసి ఒక నమస్కారం పెడితే భగవంతుడే మీ కార్యక్రమాన్ని 100% మరి సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఈ నెల ఫలితాలు చూసినప్పుడు కుజుడు పంచమ స్థానంలో ఉంటూ ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి ధనాధిపతిగా ఉన్నటువంటి రవితో యోగ కారకుడైనటువంటి కుజుడు స్వక్షేత్రగతుడే సంచరించడం, అంటే ఇక్కడ రెండు ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రహాలు, ఒకటి అడ్మినిస్ట్రేషను, ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, ఒకరు రాజకీయాలు, ఒకరు వ్యాపార వర్గానికి రియల్ ఎస్టేట్ సంబంధించింది, భూములకు సంబంధించింది. కాబట్టి ఆ రంగాల్లో వృత్తి నిర్వహిస్తున్న వారికి అనుకూలమైన సక్సెస్ వచ్చే అవకాశం. సో అలాగే మరి డిసెంబర్ 27వ తారీఖు తర్వాత కుజుడు 6వ స్థానం అయినటువంటి ధనుసు రాశిలోకి మారడం వల్ల శత్రువులపై విజయాన్ని, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రుణాల నుంచి కూడా విముక్తి కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మరి డిసెంబర్ 27 వరకు కూడా ఈ ధనాధిపతి, అలాగే దశమాధిపతి, పంచమాధిపతి, అంటే కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు. ఒక లక్ష్మీ స్థానానికి, ఒక విష్ణు స్థానానికి అధిపతి అవడం వల్ల మరి వ్యక్తిగతంగా మీకు ధనాన్ని, అలాగే భాగ్య రాజ్యాధిపతి యోగాన్ని ఇచ్చే స్థితి మరి ఈ కుజుడు కలిగి ఉంటాడు. అటువంటి కుజుడు ధనాధిపతితో కలిసి ప్రభుత్వ ప్లానెట్ తో కలిసి ఉండడం వల్ల మీకు ప్రభుత్వ రుణాలు రావచ్చు, ప్రభుత్వ పథకాలు రావచ్చు, లేదా ప్రభుత్వ పదవి రావచ్చు. సో ఏదైనా మరి ఇమీడియట్ గా డిసెంబర్ 27 నుంచి మారుతున్నటువంటి కుజగ్రహం,
అలాగే డిసెంబర్ 16 నుంచి మారుతున్నటువంటి రవి గ్రహం రెండు జయస్థానం అయినటువంటి విజయస్థానంలోకి ధనుసు రాశిలోకి రావడం వల్ల కంపల్సరిగా మీరు కోర్టు విషయాల్లో సక్సెస్, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బట్ రుణాల నుంచి కూడా విముక్తి కలుగుతారు. సో అందువల్ల ఏంటంటే 100% కూడా ఈ రెండు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మరి కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ హనుమాన్ ఆరాధన కానీ చేసుకోవడం, రవి యొక్క అనుగ్రహం కోసం మరి సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం, వీలైతే మార్గశిర మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల 100% జన్మ జన్మాలుగా ఉన్నటువంటి పాపాన్ని కానీ దరిద్రాన్ని కానీ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. పైపెచ్చు బుధుడు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల కంపల్సరీగా ఈ నెలలో ఏదో ఒక వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల మీ యొక్క కష్టాల నుంచి 100% విముక్తి అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. 100% అతి శీఘ్రంగా మీరు ఫలితాన్ని తప్పక పొందుతారంటే మార్గశిర మాసంలో చేస్తున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ఈ కర్కాటక రాశి వారికి అటు అష్టమ శని ప్రభావం నుంచి విముక్తి కలుగుతూ ఈ కుజ రవి గ్రహాల అనుగ్రహంతో అంటే ఒక రాజు ఒక సైనికుడు అంటే సైన్యాధిపతి అంటే రామ లక్ష్మణుడు ఎలాగైతే రామదాసుని రక్షిస్తారో ఆ విధంగా మీకు ఈ కుజ రవి గ్రహాలు రామలక్ష్మణుడికి ప్రతిరూపంగా మీ యొక్క సమస్యల్ని ఈ మాసంలో తీర్చే అవకాశం ఉంటుంది. ఇక రాహు భాగ్యస్థానంలో ఉంటూ ఏదో ఒక ఇబ్బంది ఆపద చికాకు కలిగించే ప్రయత్నించి కూడా ఈ గ్రహాలు మిమ్మల్ని బయటపడేసే అవకాశం ఉంది. ఇక నక్షత్రాల వారీగా చూసినప్పుడు పునర్వసు నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఉండడం వల్ల కొన్ని అనుకోని చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కంపల్సరిగా రామరక్ష స్తోత్రాన్ని కానీ కనకదార స్తోత్రాన్ని కానీ లేదా దేవి ఖడ్గమాల కానీ చదువుకోవడం, వీలైతే అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల శత్రువుల నుంచి అలాగే కుట్రదారుల నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది. బట్ ఎనీహో పునర్వసు నక్షత్ర జాతకులు జీవితంలో వాళ్ళు ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్ర జాతకులకి కేతు మాసాధిపతిగా ఉంటాడు. సో కేతు మాసాధిపతిగా ఉన్నప్పుడు శాస్త్ర ప్రకారం సర్ప భయం అంటారు. బట్ కానీ ఇక్కడ వాహన ప్రమాదాలు లాంటివి జరగడం కానీ అలాగే స్త్రీలతో విరోధాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనుకోని వ్యక్తుల వల్ల ఇబ్బందులు అయితే దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని కోరిక లభిస్తూ ఉంటుంది. గత జన్మలో ఉన్నటువంటి బంధాలు రుణాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు అంటే ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులకి కేతువు మాసాధిపతి అవడం వల్ల విఘ్నేశ్వరుడి ఆరాధన వల్ల కంపల్సరీగా మీరు మరి ఈ శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందులు తప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఈ ఆశ్లేష నక్షత్రానికి కుజుడు మాసాధిపతి అవుతున్నాడు. ఇంకా అద్భుతం, కర్కాటక రాశి వారి కుజుడు యోగకారకుడు కాబట్టి అటువంటి కుజుడు మంచి స్వక్షేత్రగతుడై తర్వాత మిత్రక్షేత్రగతుడు అవడం వల్ల శత్రువులపై విజయాన్ని, ఇది ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అలాగే కొత్త విద్య నేర్చుకునే వాళ్ళకి కొత్త వెంచర్స్ ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కొత్త వారితో పరిచయం కానీ పోటీ కానీ పెట్టుకున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వైద్య సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ వైద్యుల సంప్రదింపులు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా కర్కాటక రాశి వారు ఈ మార్గశిర మాసం విష్ణుమూర్తిని పూజించుకోవడం వల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్యల నుంచి తప్పకుండా 100% బయటపడతారని ఆశిస్తూ స్వస్తి.